బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టారు. తన కుటుంబ సభ్యులు తనను అవమానించారని, బెదిరించారంటూ ఆరోపించారు. అలాగే చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించారని అన్నారు. ఆత్మగౌరవం విషయంలో తాను రాజీ పడలేదన్న ఆమె సత్యాన్ని వదులుకోవడానికి నిరాకరించినట్లుగా చెప్పారు. అందుకే తాను అలాంటి అవమానాలు ఎదుర్కొన్నట్లుగా వెల్లడించారు. బీహార్లో ఆర్జేడీ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక కుమార్తె, ఒక సోదరి, ఒక వివాహిత, ఒక తల్లిని అవమానించారని తెలిపారు. అసభ్యకరంగా దుర్భాషలాడారని, కొట్టడానికి చెప్పెత్తారని వాపోయారు. ఆత్మ గౌరవం విషయంలో రాజీ పడలేదన్న ఆమె ఎన్నడూ సత్యాన్ని వదులుకోలేదని స్పష్టం చేశారు. అందుకే తన కుటుంబం నుంచి ఈ అవమానాన్ని భరించాల్సి వచ్చిందన్నారు. తల్లిదండ్రులు, సోదరీమణులను వదిలి ఒక కుమార్తె వెళ్లిపోయిందన్న రోహిణి, వారు తనను తల్లి ఇంటి నుంచి దూరం చేశారని తెలిపారు. అనాథగా వదిలేశారని, మీలో ఎవ్వరూ తన మార్గంలో నడవకూడదని సూచించారు. మరో పోస్టులో తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కి కిడ్నీ దానం చేయడంపైన రోహిణి ఆచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసహ్యంగా ఉన్నానని, కుటుంబ సభ్యులు దుర్భాషలాడారన్న ఆమె తన మురికి కిడ్నీనే తండ్రికి దానం చేయించారని గుర్తు చేశారు. పార్టీ టికెట్ కోసం కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. మీ తల్లిదండ్రులకు కొడుకుంటే అతడిని లేదా అతడి ఫ్రెండ్ను తండ్రి కోసం కిడ్నీ దానం చేయమని చెప్పండంటూ సూచించారు. అందరూ సోదరీమణులు తమ ఇంటిని, కుటుంబాన్ని, పిల్లలను, వారి అత్తమామలను చూసుకోవాలని కోరారు. తమ కుటుంబం గురించి కూడా ఆలోచించుకోవాలని, తన కిడ్నీని దానం చేసేటప్పుడు కుటుంబం గురించి ఆలోచించకుండా పెద్ద తప్పు చేశానని తెలిపారు. అందుకు తన భర్త, అత్తమామల అనుమతి కూడా తీసుకోలేదని, మీరు కూడా తనలా ఎప్పుడూ తప్పు చేయొద్దని సూచించారు. ఎన్నికల్లో ఆర్జేడీ దుస్థితికి ఎందుకు చేరుకుందో తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్ సమాధానం చెప్పాలన్నారు రోహిణి ఆచార్య. ఆర్జేడీ కార్యకర్తలు పార్టీ పనితీరు గురించి ప్రశ్నించినప్పుడు ఎన్నికల్లో చాణక్యులుగా వ్యవహరించేవారు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. పార్టీ ఎందుకు ఇంత ఘోరంగా విఫలమైందని దేశం మొత్తం అడుగుతోందన్నారు. ఎన్నికల్లో ఓటమికి తేజస్వి బాధ్యత తీసుకోవాలనుకోవడం లేదని, తేజస్వి సన్నిహితులు సంజయ్ యాదవ్, రమేష్ కూడా ఓటమిపై బాధ్యత తీసుకోరని గుర్తు చేశారు. పార్టీ పేలవమైన పనితీరు గురించి చర్చించినప్పుడల్లా వారంతా అసహనానికి గురవుతారని చెప్పారు. చెప్పులతో కొట్టేందుకు ప్రయత్నిస్తారని, తనను కుటుంబం నుంచి తేజస్వి యాదవ్, రమేష్, సంజయ్ యాదవ్ బహిష్కరించారని వాపోయారు.